పిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. భారత్ ఎన్బి టీవీ, నేను మీ జేకే. అయ్యా, ఈరోజు సుమారు 11:30-12 ప్రాంతాల్లో మాకు మా కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది. 2 ఫోన్లు వచ్చినాయి. ఏంటయ్యా అంటే, మిత్రులారా, ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి. మన తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమల వచ్చారు, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా మనవడు మనవరాలు అందరితో వచ్చాడు. సాధారణంగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా, సంస్కారపూర్వకంగా రకరకాలుగా వారిని గౌరవించారు. ఆయన కుక్క బుద్ధి మూతి మీద ఎన్నిసార్లు కొట్టినా దొంగ కుక్క కుండల్లో దూరి మూతి తింటా ఉంటుందంట. అలాంటి వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు ప్రజల మెప్పు కోసమో లేక విచక్షణ లేకుండా మతిస్థిమితం లేకుండా ఉంటారో తెలియదు, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు శతకోటి దండాలు. మీరు గతంలో ఎన్నోసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. ఇప్పుడు మీరు సీఎం హోదాలో వచ్చారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. స్వామివారి కటాక్షాన్ని పొందండి, స్వామివారి కృపను పొందండి. అంతేకాని మీ తెలివితేటలు ఉపయోగించి ఇక్కడ మీ తెలంగాణ భవనాలు తిరుమలలో అక్కర్లేదు. మీ భవనాలు మీ రాష్ట్రంలో కట్టుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే బాలాజీ తిరుపతి దేవస్థానాన్ని మీ రాష్ట్రంలో ప్రతిష్ఠించుకోండి. అంతేగాని మీరు వచ్చి ఇక్కడ మీ భవనాలు, మీ ఆస్తులు, మీరంటూ మీ మైల్ రాయిలు ఇక్కడే మీరు పెట్టక్కర్లా. ఇప్పటికీ మన ఆంధ్ర డివైడ్ అయిపోయి తెలంగాణతో 10 సంవత్సరాలు అయిపోయింది. మాకు రావాల్సిన షేర్లు మాకు ఈ రోజు వరకు ఇవ్వాల. మీరు మర్యాదస్తులైతే మర్యాదగా ప్రవర్తించండి. ప్రతి ఆంధ్రుడి గుండె ఒక అగ్నిగోళంగా మారిపోయింది మీరు చేసిన పనులకి. ప్రతి విద్యార్థికి భవిష్యత్తు సంకనాకిపోయింది. కర్మకాలి, రాజధాని లేని రాష్ట్రంలో బతుకుతున్నామని ప్రతి విద్యార్థి బాధపడుతున్నాడు. మీరు దయచేసి మీ మర్యాదను మీరు కాపాడుకోండి. మీరు ముఖ్యమంత్రి మీకు సలహా ఇవ్వచ్చు, మీరు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవచ్చు. మూతి పగళ్ళు కొట్టడానికి మాకు ముఖ్యమంత్రి పర్మిషన్ అక్కర్లేదు అంటూ ఒక అతి వేడెక్కిన ఒక యువకుడు రాశాడో మరి వృద్ధుడు రాశాడో మాకు కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది. 2-3 ఫోన్లు కూడా వచ్చినాయి. ఏమండి జేకే గారు, మీరు బర్నింగ్ టాపిక్లని చెప్పడంలో మీకు సిద్ధహస్తులు. అయ్యా, నేను సామాన్యుడిని, నాకు ఏమీ తెలియదు. ఎవరన్నా సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టుని మాత్రమే ఉన్నట్టుగా చెప్పడం, కుండబద్దలు కూడా చెప్పడం వరకే నాకు తెలుసు. కానీ ఒక ఆంధ్రుడిగా నేను కూడా రేవంత్ రెడ్డి గారిని సవినయంగా నమస్కరించి చెప్తున్నా, మీరేమి పెట్టుబడులు మాకు పెట్టక్కర్లేదు. మీ భవనాలు, మీ భవంతులు మీ ఇంట్లో కట్టుకోండి, మీ రాష్ట్రంలో కట్టుకోండి, మాకేం అక్కర్లేదు. మాకు భవనాలు లేకపోతే మేము అలాగే ఉంటాం. మీకు చేతనైతే మా అమరావతి రాజధానిగా పెట్టమని చెప్పండి. మీకు సీఎం ముందు కలుస్తానంటే. సీఎం ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. కొత్త సీఎం వచ్చింది, ఎవరు వస్తారో తెలియదు.
కానీ మీరు దూరంగా ఉంటే మా మా ఆంధ్ర ఆస్తులకి మేము గర్విస్తాం. మీకు నమస్కారం, సవినయంగా నమస్కరిస్తాం. అయా ఈ విషయంపై మిత్రులారా మీ విలువైన కామెంట్లను తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ 1